తన పని తాను చేసుకుంటూ ఉండగా ఒక పక్క విగ్రహాలు, మరో పక్క వాళ్ళ కుమారులు గుడారాలను, దానికి సంబంధించినటువంటి పనులను చేస్తూ ఉండగా జరిగినటువంటి సన్నివేశం. నాన్న నాన్న, అమ్మ ఎక్కడుంది? ఎక్కడికి వెళ్తుంది ఈ సమయానికి? ఈ ఒక్కరోజనే కాదు, ప్రతిరోజు ఈ సమయానికి నాకు కనపట్లేదా? ఆ కొండ మీద ఉన్న కోటప్ప దగ్గరికి వెళ్ళిందిరా మీ అమ్మ. నా చిన్నప్పటి నుండి అడగాలనుకుంటున్నాను నాన్న, అసలు ఏంటిదా కోట? ఆ కోటలో ఎవరుంటారు? ఆ కోట చెక్కలతోనే ఎందుకు కట్టారు నాన్న? కడితే కట్టారు కానీ అంత ఎత్తులో ఎలా కట్టారు? ఎవరు కట్టారు? నానా, అమ్మ ఎందుకు ప్రతిసారి ఆ కోటను చూసి భయపడుతుంది? ఇది చిన్ని కథ కాదు, ఇప్పటి కథ కూడా కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం కథ. మా ముత్తాత షేమున్నాడే, వాళ్ళ నాన్న నోవా కథ. వాళ్ళు కట్టారంట ఈ కోటని. దీన్ని ఓడ అని పిలిచేవారంట. అక్కడే ఎందుకు కట్టారు? ఎవరు కట్టారు? అది ఎక్కడా కట్టింది కాదు, ప్రళయానికి కొట్టుకొని వచ్చింది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు నాన్న. ఇది మీకు అర్థం కావాలంటే దీని పూర్తి కథ మీకు తెలియాల్సి ఉంది. కూర్చోండి, చెప్తాను. ఊరులా ఉండేది కాదు. మనుషులంతా చాలా క్రూరంగా, చూడటానికి కూడా అనాగరికంగా ఉండేవాళ్ళు. దయాజాలి లేని మనుషులుగా ఉండేవాళ్ళు. మామా, ఏంటి అలా చూస్తున్నారు? మందేస్తారా? మందులో ఉండే సుఖం ఇంకా దేంట్లోనూ ఉండదు. ఆ టేస్ట్ ఎప్పుడైనా చూసారా? మాంసంలో ఉండే ఆనందం మందులోనే ఇంకెక్కడా దొరకదురా. వందనాలు అయ్యగారు, మందేస్తారా? లేదురా, పూజ ఉంది, పూజ అయ్యాక వస్తా. గుడిలో భోజనాలు ఏమీ లేవా అయ్యగారు? నిన్నే కదరా పెట్టింది. ఇప్పుడు నువ్వు తింటుంది కూడా నిన్నటి భోజనమే కదరా. అయ్యగారు, మీరే నాకు న్యాయం చేయాలి అయ్యగారు. ఇది నాకే కావాలి అయ్యగారు. కాదయ్యగారు, ఇది నాకే కావాలి. మీ ఇద్దరికి కాదు, అది నాకేమని సోహా చేస్తా. తాత కొంచెం తేడాగా ఉండేవాళ్ళేరా. తేడా అంటే ఏంటి నాన్న? అదేరా, అందరిలా ఉండేవాడు కాదు. పద్దాక కొండలోకి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అవునా? అవును. అమ్మ, చేప ఎంత? 200. తగ్గియరా? ఇవ్వమ్మా. నువ్వు ఎప్పుడైనా కొన్న మొహమేనా? అసలు నువ్వేమైనా కొన్నావా అసలు? సరే, 150కి ఇవ్వండి. ఇవ్వమండి, అసలు తగ్గించేదే లేదు. సరే, ఇవ్వండి. డబ్బులు ఎవరిస్తారు? ఎక్కువ డబ్బులు తీసుకున్నావుగా, ఇంకొక చిన్న చార్ట్ ఇస్తావా? చెప్పలేదు, ఏం లేదు. ఏమ్మా, ఈ ద్రాక్ష పళ్ళు ఎంత? 200. 200 ఇవి పాడైపోయినవి. 200 తగ్గించమ్మా. 150కి ఇవ్వు. ఇవ్వమమ్మా, మీది అసలు కొనే మొహమేనా? నీది ఇచ్చే మొహమేనా? ఎందుకు వచ్చావు? అమ్మటానికి కదా పళ్ళు వచ్చావు. వచ్చిందమ్మా, పొద్దున్నే బేరాలు ఆడడానికి. సర్లే, ఇంకేం చేస్తాం. కేజీ ఇవ్వమ్మా. ఇదిగోండి. ఎక్కువ డబ్బులు తీసుకున్నారుగా, 2 వేయవమ్మా. వేయమమ్మా. వెయ్యండి అమ్మా. వేయమమ్మా, వెళ్ళండమ్మా. పొద్దున్నే బేరాలు ఆడడానికి వచ్చింది. ఏమా, ఈ చిక్కుడుకాయలు ఎంత? 150. కేజీ ఇవ్వండి. ఎంత? 150 అమ్మా. 100 రూపాయలకి ఇస్తావా? ఇవ్వమమ్మా. ఇవ్వండి. ఇవ్వమండి. ఎప్పుడైనా నీది అమ్మే మొహమేనా? మీది కొనే మొహమేనా? తగ్గించి ఇవ్వచ్చు కదా. ఇవ్వమండి. సర్లే, ఎక్కువ డబ్బులు తీసుకున్నాం కదా, కొన్ని ఇవ్వచ్చు కదా. ఇవ్వమండి. ఏమ్మా, ఈ చికెన్ ఎంత? 200. తగ్గియండి. తగ్గివమ్మా. రావండి. ఎందుకు రావు? వస్తాయి, తగ్గివమ్మా. రావండి. సరే, ఒక 2 కేజీలు ఇవ్వండి. ఎక్కువ డబ్బులు తీసుకున్నావు కదమ్మా, 2 వేయవమ్మా. ఇవ్వమండి. వెళ్ళవమ్మా.
క్రూరంగాను చూడటానికి కూడా అనాగరికంగాను ఉండేవారు. దయాజాలి లేని మనుషులుగా ఉండేవారు. ప్రభు, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండినది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేదురు. చితిసారకపు మరణంతో నీ కొరకు ఓడను చేసుకును. అరలో పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలిపోయేవారు. నీవు దాన్ని చేసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందకి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద వండుకున్న నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించున్నాను. లోకముందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును నా ఓడలో ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకుంటకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలన ప్రాకు వాటింటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధమైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును. అవి నీకును వాటికి ఆహారమగును. పూజ అయిపోయిందా? సరిగ్గా పని చేయట్లేదు. టాయిలెట్ పూజ సరిగ్గా జరగలేదా? మారండిరా, ఎక్కడైనా మారండిరా. వాన వస్తుంది, వరద వస్తుంది, అందరూ నాశనం అయిపోతారు. మారండిరా, మారండి. ఏనో నువ్వు నాకంటే ఎక్కువ తాగేసావా? అసలు నువ్వు తాగమనే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు నాకంటే ఎక్కువ తాగేసావా? వాన రావడం మనం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడో కథల్లో వినడం తప్ప. ఇది నిజంరా, దేవుడు చెప్పాడు. వరద వస్తుంది, వాన వస్తుంది, అందరూ నాశనం అవుతారు. నమ్మండిరా, నిజంరా ఇది. అలవయ్యా బాబు. ఏమైందండి? కంగారుగా ఉన్నారు, చెప్పండి చెప్పండి. ఏం చెప్తాడమ్మా, మన ఇంటి పరువు మొత్తం తీస్తున్నారు. ఊరి జనాలందరూ మీ నాన్నకే ఉన్న పిచ్చి పట్టిందా అని చెప్పి నవ్వుతున్నారు. నా తల తీసేసినంత పని అవుతుంది. హాము యాభైతుని పిలవండి. ఏ హాము యాభైతు? నాన్నగారు పిలుస్తున్నారు, తొందరగా రండి. ఏమైంది నాన్నగారు? మీ భార్యలను కూడా పిలవండి. ఏ రండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈరోజు నేను బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ లేనిది ఆ దేవుడు నాతో మాట్లాడాడు. మన ప్రజలందరి పట్ల ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నాడు. భూమి మీదకి వాన రప్పిస్తానని, వరద రప్పిస్తానని ఆయన నాతో అన్నాడు. అందరూ నాశనం అయిపోతారు. ఈ భూమి మొత్తం నాశనం కాబోతుంది. అందరూ నాశనం అయిపోతారు. మరి మన పరిస్థితి ఏంటండి? ఎలా తప్పించుకోవాలి? మనమందరం ఒక ఓడ కట్టాలి.
చెవి నాలో ఉంచావు. పాపం పెరిగిన ఈ లోకానికి నీవు ఇచ్చిన తీర్పు దగ్గర పడుతోంది. నా కుటుంబం కాపాడమని, నీ ఆజ్ఞను నిలబెట్టమని నా చేతిలో ఓడపనిని ఉంచావు. రేము, హాము, యాఫేతు. చెక్కలు తెచ్చి బిగించండి, ప్రతి చెక్కలో మన రక్షణ ఉంది. కోటలా బిగించండి, దేవుని మాట లోకమంత తిరస్కరించింది. మన హృదయాలు లోబడాలి. ప్రజలారా వినండి, ప్రళయం వస్తుంది. నీళ్లు భూమిని మింగేస్తాయి. అమ్మో, దేవుని ఆజ్ఞను తక్కువ అంచనా వేయకండి. రండి ఓడలోకి రండి, ప్రాణరక్షణ మీకోసమే సిద్ధమైంది. ఈ తలుపులు ఎప్పుడు తెరిచి ఉండవు. The flood is rising, the waters will swallow the ground. Do not scorn the voice of the Lord. Come into the ark of mercy. These doors will not stay open forever.
ఇది ఆట కాదు, తీర్పు సమయం చేరింది. No voice calls them, yet the unseen hand of God leads each step. This is no game. The hour of judgment has arrived. చూడండి, మొదటి చుక్క పడింది, గాలి ఉవ్వెత్తున లేస్తుంది. మానవ కట్టడాలు నేను రండి, కానీ మీ హృదయం start again. There is still room, but their hearts are locked in stone. తర్వాత ఏమైంది నాన్న? ఊరంతా నాశనం అయిపోయిందా? నోవా తాత కుటుంబం ఎలా తప్పించుకున్నారు? బయటకు ఎలా వచ్చారు నాన్న? దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. ప్రభువు తలుపు మూసేశాడు, బయట గర్జన లోపల మౌనం. నా కళ్ళలో కన్నీరు, నా చెవుల్లో కేకలు, అందరూ విడవబ్బారు. నా ఆత్మలో ఒకే స్వరం, అది దేవుని వాక్యం. ఇవాళ
అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినము కొండల శిఖరములు కనబడెను. తరువాత 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చేయి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరల ఆ పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవా చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. 101వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. నోవా, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడలను ఓడల నుండి బయటకు రండి. పక్షులు, పశువులు, భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావాలి. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నేను నీతో చెప్తున్నాను.
వింటున్న చెప్పు దేవా, ఓడని కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా. చెప్పు దేవా, ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా. లోకం చెడిపోయి పాపం పెరిగిపోయి దేవుని వర్షిపోయి కాలి నవ్వాను కనుకొని దేవుడు అనుకొని తన పని కొరకని నవ్వా నోవా నోవా, ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా అన్నాడు ఆనాడు నోవా. కొసలన్నీ కొలుసుకొని చెప్పినట్లు చెక్కుకొని కట్టినాడు. హేళనంతా ఉచ్చుకొని కీళ్ళనంతా తీసుకుని వాడకంతా పుచ్చుకొని కట్టినాడు. నోవా నోవా నోవా, వింటున్న చెప్పు దేవా, ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవుడే పంపినవి జతలుగా వచ్చినవి ఓడలో చేరినవి ఆహా ఆనందం. నీవు నీ ఇంటి వారు నా మాట విన్నారు, ఓడలో ఉండవారు మీరే అని చెప్పి దేవుడే పంపినవి జతలుగా వచ్చినవి ఓడలో చేరినవి ఆహా ఆనందం. నీవు నీ ఇంటి వారు నా మాట విన్నారు, ఓడలో ఉండవారు మీరే అని చెప్పి నోవా నోవా నోవా, వింటున్న చెప్పు దేవా, ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా. జలంలే పైకి ఎగిసి జలంలే కేకలేసి దేవుడే తలుపు మూసేవాడులో ఆనందం. జలంలే ఆరిపోయే ఓడ ఒడ్డు చేరిపోయే బయటకు అందరూ చిరాయ వేసి స్థుతి జలంలే పైకి ఎగిసి జలంలే కేకలేసి దేవుడే తలుపు మూసేవాడులో ఆనందం. జలంలే ఆరిపోయే ఓడ ఒడ్డు చేరిపోయే బయటకు అందరూ చిరాయ వేసి స్థుతి నోవా నోవా నోవా, వింటున్న చెప్పు దేవా, ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా. రక్షణ ఓడకేసి నీవుని హృదయమిస్తూ క్రీస్తు మాట ఆలకిస్తూ రక్షణ నీ సొంతం. నోవాను పిలిచినాడు, నిన్ను పిలిచినాడు, ఎన్నడైనా విడువడు క్రీస్తే నీ సొంతం. రక్షణ ఓడకేసి నీవుని హృదయమిస్తూ క్రీస్తు మాట ఆలకిస్తూ రక్షణ నీ సొంతం. నోవాను పిలిచినాడు, నిన్ను పిలిచినాడు, ఎన్నడైనా విడువడు క్రీస్తే నీ సొంతం. నోవా నోవా నోవా, వింటున్న చెప్పు దేవా, ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా. లోకం చెడిపోయి పాపం పెరిగిపోయి దేవుని వర్షిపోయి కాలి నోవాను కనుగొని దేవుడు అనుకొని తన పని కొరకని ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన భూమి నిలిచినంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణ కాలమును, వేసవి శీతాకాలమును, రాత్రి పగలును ఉండక మానము.
నోవా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేలను ప్రాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నింటినీ కలుగును. అవి మీ చేతికి అప్పంపడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారము, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదు. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదు. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయదు. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడు. ఎలయనగా నీవు తన స్వరూపముందు నరుని చేసను. మీరు ఫలించి అభివృద్ధి ఉందటి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును విస్తరించుడి. ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానముతోనూ మీతో కూడిన ప్రతి జీవితోనూ పక్షుల్లేమి పశువుల్లేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరుల ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడు. భూమి నాశనము చేయుటకు ఇకను జలప్రలయము కలుగదు. నాకును మీకును మీతో కూడిన సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధన గురుతు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని. అది నాకును భూమికి నీ మధ్య నిబంధన గురుతుగా ఉండును. భూమిపైన నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘంలో కనబడు. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యను నా నిబంధన జ్ఞాపకము చేసుకుందని గనుక సమస్త శరీరాలను నాశనము చేయుటకు అలాగ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి నీ మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకము చేసుకుందాను. నాకు నీకు భూమి మీద ఉన్న సమస్త శరీరాలకు మధ్య నేను స్థిరపించిన నిబంధన గుర్తు ఇదే. ఇదిరా అబ్బాయిలు కదా. నీటి ప్రవాహం వల్ల ఇక్కడికి వచ్చిందా? నేను ఇంకా ఎవరో కట్టారనుకున్నానే. మన తాతల దేవుడు అంత గొప్పవాడైతే నువ్వు మాకెందుకు ఇంతవరకు చెప్పలేదు? మాకు చెప్పలేదు సరే, నువ్వెందుకు ఈ రాళ్ళను దేవుళ్ళు అంటున్నావు? ఇవి మాట్లాడుతా నేను ఎప్పుడూ చూడలేదు. నీలాంటి వ్యక్తి మరిలా పాత రోజులు తెచ్చే వ్యక్తిత్వమే. నేను నశించిపోవాలనుకోవట్లేదు నాన్న. నేను నీతో ఉండాలనుకోవట్లేదు. నేను ఆ దేవునే వెంబడిస్తా, నిన్ను కాదు, ఈ రాళ్ళని కాదు. అబ్రాము ఆగు, అబ్రాము ఆగు, నా మాట విను.